యొక్క అధ్యాయం రాయడం జరిగింది. మనం గమనించినట్లయితే ఇక్కడ పెద్దలారా రెండవ వచనం నేను చదువుతున్నానండి. పెద్దలారా ఆలకించుడి, దేశం కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనకు కనబడుతూ ఉంది. ఈ అధ్యాయంలో మనకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఈ అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు మనకు ఎదురవుతాయి. ఈ వచ్చిన ఈ గ్రంథం అంతట్లో కొన్ని ఆజ్ఞలు దేవుడు యోధా జనాంగానికి, ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు కొన్ని ఆజ్ఞలను ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఇక్కడ కూడా మనం గమనిస్తే 2-3 వచనాల్లో పెద్దలారా ఆలకించుడి, దేశం కాపురస్తులారా మీరు చెవియొగ్గుడి అంటున్నాడు. కొన్ని తరాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే నాలుగవ వచనం కనుక మనం గమనిస్తే ఒక 4-5 రకాల తెగుళ్ళు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. పైన చూస్తే 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇలాంటి సంగతి ఒక సంగతి గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన సంగతిని తెలియజేస్తా ఉన్నాడు. ఆ సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ సంగతి మీకు తెలియాలి, లేదా మీకు తెలిస్తే మీ పితరుల దినంలో జరిగిందా, లేకపోతే మీ దినాల్లో జరిగిందా? జరిగితే దాని విషయం మీ పితరుల దినంలో జరిగితే మీ పితరులు మీకు తెలియజేశారు. మీ దినాల్లో జరిగితే మీ బిడ్డలకు మీకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు తెలియజేస్తారు, వారు రాబో తరములకు తెలియజేస్తారు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒక సంగతి జరిగింది, ఆ సంగతి ఏమిటి, ఆ సంగతి యొక్క సారాంశం ఏమిటి, ఆ సంగతి ద్వారా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, దాని యొక్క ప్రభావం ఏ రీతిగా ఉన్నది, ఆ సంగతి ద్వారా మనం ఏం కోల్పోయాం, లేదంటే మన పితరులు ఆ సంగతి ద్వారా ఏం నేర్చుకున్నారు, అలాంటి సంగతి జరిగినప్పుడు దేవుడు వారికి ఏ రీతిగా వారిని ఆదరించాడు, వారిని లేవనెత్తాడు అనే విషయాలు ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. 5 తరాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పితరుల యొక్క తరం అన్నాడు, లేదంటే మీ యొక్క తరంలో అన్నాడు, లేదంటే మీ బిడ్డలకు తెలియజేయమన్నాడు, అలాగే ఆ బిడ్డలు రాబో తరములకు అంటున్నాడు. 5 తరాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే 4వ వచనంలోకి వచ్చేసరికల్లా 5 మిడతలు లేదంటే పురుగులు, తెగుళ్ళు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఆ దినాల్లో యోధా జనాంగం అనబడిన వారు ఇశ్రాయేలీలు దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి దేవుని ప్రజలు దేవుని మరచి దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండటం ద్వారా వారి మీదకి అనేకమైనటువంటి తెగుళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ యొక్క తెగుళ్ళ ద్వారా వారి యొక్క పంటను కోల్పోవడం, అలాగనే వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వారు కోల్పోయిన తర్వాత ప్రభు యొక్క ఉగ్రతను రుచి చూచిన తర్వాత వారు ఏం చేయాలో తెలియక, వారు ఏ రీతిగా మొరపెట్టాలో తెలియక వారు ఉన్నప్పుడు యోవేలు యొక్క దర్శనంలో యోవేలు ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం 9వ వచనంలో మనం గమనిస్తే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు అంగలాంచుతున్నారు. ఇక్కడ గమనిస్తే పైన చూసినట్లయితే పెద్దలారా దేశం కాపరస్తులారా అంటున్నాడు. అలాగనే ఇక్కడ మనం 10 నుంచి గమనిస్తే ఇక్కడ పొలం పాడైపోయింది, ఆ భూమి అంగలార్చుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. అలాగనే ఇక్కడ సేద్యము చేసేటువంటి సేద్యకారులారా సిగ్గునొంది అంటున్నాడు. కారణం ఏమిటి అంటే వారి యొక్క అవిధేయత, వారు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిని మరచి వారి యొక్క విగ్రహారాధనలోకి వెళ్ళటం ద్వారా దేవుని యొక్క ఉగ్రతను ఇక్కడ చూస్తా ఉన్నారు. మద్దులారా మేల్కొనుడి, కన్నీరు విడుడి, ద్రాక్షారసమును
పానము చేయవాళ్ళరా రోదనము చేయదు అంటున్నాడు. గమనించినట్లయితే ఇక్కడ విత్తనము పాడైపోయింది అంటున్నాడు, పంటలన్నీ పాడైపోయినాయి అంటున్నాడు. ఇక్కడ యవన కర్రలు గోధుమ కర్రలు అంటే ఈ పంట కాలం మనం గమనిస్తే ఇది ఋతు గ్రంథంలో మనం గమనించవచ్చు. ఏమిటంటే యవలలు గోధుమల కంటే ముందు వచ్చే పంట యవల పంట, యవల పంట తర్వాత గోధుమల పంట. అలాగనే ఇక్కడ అన్ని పంటలు అన్ని రకాలమైనటువంటి పంటల గురించి ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. పొలం పాడైపోయింది అంటున్నాడు, విత్తనము భూమిలోనే చెడిపోయింది అంటా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? మీ యొక్క పరిస్థితుల్లో మీరు బయటపడాలంటే మీరు ఏ రీతిగా దేవుణ్ణి మొరపెట్టాలి అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 13-14 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, యాజకులారా గోనెపట్ట కట్టుకొనుడి, అంగలార్చుడి, బలిపీఠం ముంద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్టు వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను, ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నుంచి మీరు బయటపడాలంటే సంఘము ఏ రీతిగా సంఘములో ఉన్నటువంటి యొక్క పరిచర్య లేదా దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి నైవేద్యము ఏ రీతిగా లేకుండా పోయింది, దేవుని మందిరానికి పరిచయం చేసేటువంటి యాజకులకు తెలియజేస్తా ఉన్నాడు. మందిరంలోనికి రాకుండా నిలిచిపోయినటువంటి దేవుని యొక్క మహిమను గురించి ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ నైవేద్యము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నైవేద్యము అనగా దేవుని యొక్క మందిరంలో బలి అర్పించటం అని మనం లేవియ కాండంలో ఈ యొక్క బలుల గురించి, ఈ యొక్క నైవేద్యం గురించి లేవియ కాండంలో మనం చదువుతూ ఉంటాం. మొదటి అధ్యాయంలో, అలాగే 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో లేవి కాలంలో మనం గమనిస్తే 5 రకాల బలులు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు వారికి తెలియజేస్తాడు. ఆ 5 రకాల బలుల్లో ఈ 2వ అధ్యాయంలో ఈ యొక్క నైవేద్య బలిని మనం గమనించవచ్చు. మనం అనేక సార్లు ఆరాధన క్రమంలో మనం విన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ, ఇక్కడ నైవేద్యము అంటే ఆ యొక్క గోధుమ పిండితో నూనెతో చేయవలసినది లేవి కాండం 2వ అధ్యాయం 1-3 వచనాల్లో మనకి ఈ యొక్క నైవేద్యం గురించి మనం గమనిస్తాము. అలాగే పానార్పణము అనగా పానార్పణము దేవుని సన్నిధిలోకి చేరి పానార్పణముగా పోయబడవలసినటువంటి ఆవశ్యకత అది నీకు నాకు సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ యొక్క నైవేద్య బలి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉంటే, పానార్పణం అనగా అది నీకు నాకు సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాలను పానార్పణంగా అర్పించవలసిన వారు. అలాగే మనం ఏ రీతిగా ప్రభువుని స్తుతించాలి, ఏ రీతిగా మనం దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి అనేటువంటి విషయం మనం గమనించినట్లయితే, ఇక్కడ ఏవేలు భక్తులు రాస్తా ఉన్నాడు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13-14 వచనాలు కనుక మనం గమనిస్తే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి
మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలరు? ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మొదటి అధ్యాయంలో యోవేలు భక్తుడు రాస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతలో నుంచి మనం తప్పించుకోవాలంటే, దేవుని యొక్క కోపాన్ని మనం చవిచూచినప్పుడు, దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోలేక వారు ఇక్కడ ఉన్నప్పుడు వారు ఏ రీతిగా మొరపెట్టాలి, వారు దేవుని సన్నిధిలో ఏ రీతిగా అంగలార్చాలి అనేది ఇక్కడ 2వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకా 12 కనుక మనం గమనించినట్టే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని సన్నిధికి దూరమైనటువంటి జనులు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి, దేవుని యొక్క ప్రేమను కోల్పోయినటువంటి జనులు, దేవుని యొక్క సన్నిధికి ఎడమైనటువంటి జనులు అలా దేవుని సన్నిధికి రావటానికి వారికి మనస్సు తిప్పుకోమని, దేవుని సన్నిధిలో మొదలుపెట్టమని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనాను ఈ పరిస్థితులు జరిగినప్పుడు విత్తనము పాడైపోయింది, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం కదా. పాడైపోయినటువంటి పొలాలను గమనిస్తూ ఉన్నాం, విత్తనాలు భూమిలోనే కుళ్ళిపోయిన పరిస్థితి గమనిస్తూ ఉన్నారు. జరిగినదేదో జరిగింది, గతించిందేదో గతించింది. ఇప్పుడైనా ఇకనైనా ఈ పరిస్థితి నీ మధ్య ఉన్నప్పుడైనా, లేదా ఇలాంటి సంగతులు మీ మధ్య జరుగుతున్నప్పుడైనా, ఇంత ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతను మీ మధ్యకు వస్తున్నప్పుడైనా, లేదంటే దేవుని యొక్క కోపం మీ మీదకి వస్తున్నప్పుడైనా, ఇప్పుడైనా ఈ దినమైనా నువ్వు తెలుసుకో, దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావడానికి సిద్ధపడు, దేవుని సన్నిధిలో మొరపట్టడానికి సిద్ధపడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కన్నీరు విడవమని, ప్రార్థన చేయమని ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోవేలు ద్వారా. అలాగనే మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేవు. నదులన్నీ ఎండిపోయినాయి, పొలాలన్నీ పాడైపోయినాయి, ద్రాక్ష చెట్లన్నీ పాడైపోయినాయి, ద్రాక్ష తోటలు లేకపోయినాయి. ఇక్కడ దేవుని సన్నిధికి రావాల్సినటువంటి నైవేద్యం రాలేదు, పానార్పణంగా పోయవలసినటువంటి జనులు దేవుని సన్నిధికి ఎడమయ్యారు. దేవుని సన్నిధికి రావాల్సినటువంటి జనులు వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి, దేవునికి విరుద్ధమైన కార్యములను బట్టి, దేవునికి ఎడమైన పరిస్థితిని బట్టి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రె మందలు, ఎడ్ల మందలన్నీ పాడైపోయినాయి, భూమి అంగలార్చుతున్నది అనేది మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఇక్కడ 20వ వచనంలో మనం గమనిస్తే, మొదటి అధ్యాయంలో ఇక్కడ పశువులు నీకు మొరపెట్టుచున్నవి అని మాట్లాడుతా ఉన్నాడు. మేత స్థలములన్నీ కాలిపోయినట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పశువులు బహుగా కూలిపోతున్నవి, నదులు ఎండిపోయినవి. అనేక పరిస్థితులు వారికి ఎదురైనాయి, అనేకమైనటువంటి ఉగ్రతలు వారు చవి చూస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి దేవుని యొక్క మందిరములో నుంచి వెడలిపోయినటువంటి దేవుని యొక్క ప్రభావమును వారు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి నీకు ఎదురైనప్పుడైనా, ఈ యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడైనా, నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క అవిధేయతను బట్టి నీకు రావాల్సినటువంటి దీవెనలు, లేదంటే నీకు రావాల్సినటువంటి ఈ యొక్క ఉగ్రత నుంచి అయినా, నీకు వచ్చినటువంటి ఉగ్రత నుంచి అయినా నువ్వు తప్పించుకోవడానికి ఇప్పుడైనా మనసు తిప్పుకో, ఇప్పుడైనా నీ యొక్క మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి అనేటువంటి ఈ యొక్క హెచ్చరిక మనకు యోవేలు గ్రంథంలో మనం కనబడతా ఉంది. అదేమిటి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ఉగ్రత నుండి తప్పించగలడానికి, ఈ ఉగ్రత నుంచి మనం విడిపించడానికి, ఈ యొక్క తెగుళ్ళ నుంచి మనం విడిపించడానికి ఆ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మంతులారా మేల్కొనుడి అంటున్నాడు. 5వ వచనంలో మనం గమనిస్తే, మనం ఇంకా మందుగా ఉన్నామా, ఇంకా దేవుని యొక్క ఉగ్రత ఈ రీతిగా మన మధ్యకు వస్తున్నప్పుడు, దేవుని యొక్క కోపం, ప్రచండమైన కోపం, దేవుని యొక్క
ఉగ్రత మన మీద వస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ముట్టుగా ఉన్నామా? మన దేవుని గుర్తిరగకుండా మన యొక్క దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిని మనం దూరం చేసుకుంటూ తిరస్కరిస్తూ మనం ఉన్నామా? మనం సరి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. దేవుని యొక్క ఉగ్రతను మనం తట్టుకోలేము. దేవుని యొక్క ప్రేమను మనం చూడవచ్చు. ఆ దేవుని ప్రేమను మనం పొందాలంటే, ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే, దేవునికి మన మీద ఉన్న కోపము ఎంత ఉన్నదో అలా అంతకంటే ఎక్కువైన ప్రేమ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ దేవుడి యొక్క ఉగ్రతను రాసినటువంటి భక్తుడు దేవుని యొక్క ప్రేమను గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అదేమిటంటే, ఇప్పుడైనను ఇక్కడైనను ఇదిగో మీకు జరిగిందేదో జరిగింది, అనేక పరిస్థితులు మీ మధ్య సంభవించినాయి, ఈ కుటుంబంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, ఈ కుటుంబంలో అనేక బలహీనతలు ఉన్నాయి, ఈ కుటుంబంలో అనేకమైనటువంటి అప్పుల బాధలు ఉన్నాయి, ఈ కుటుంబంలో నీకు ఇంకా రావాల్సినటువంటి ఏదైనా నీకు రాకుండా దేవుని యొక్క దీవెన అయిపోయిందంటే అది నీ అవిధేయత అని మనం ఆలోచన చేయాలి. మనకి ఇక్కడ ఒక పాఠం కనబడతా ఉంది. పాఠం దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఈ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత కలవాడు. దేవుడు ఎంత కోపం చూపించినా, ఎంత ఉగ్రత దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్న దేవుడు అదే రీతిలో అదే యొక్క ప్రేమను మరలా మన మధ్య కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కనపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు తెలియబడుతూ ఉందంటే, మన యొక్క మనస్సు మార్చుకొని మన యొక్క కోరికలను లేదంటే మన యొక్క ఉద్దేశాలను, మన చిత్తం కాదు, మన యొక్క ఉద్దేశం కాదు, దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడినప్పుడు దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తాడని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు కదా. ఇక్కడ మనం గమనిస్తా ఉంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాటలు, కరుణగల దేవుడు వాత్సల్యం చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దయగలిగినటువంటి దేవుడు, ఆ శాంతమూర్తి తన యొక్క కోపాన్ని తిప్పుకోవడానికి, తన మనస్సును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దేవుని సన్నిధికి రావడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? మన ఇండ్ల మధ్యలో మన మందిరం ఉంది, కానీ మనం మందిరానికి రాకుండా ఎడంగా జీవిస్తున్న మన యొక్క జీవితాలు, మన యొక్క మందిరము దేవుని యొక్క మందిరంలోనికి రాకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు, ఇప్పుడైనా ఈ దినమందైనా ఈ కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడైనా, నీ యొక్క పొలంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడైనా, లేదా నీ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడైనా మనం చూస్తూ ఉన్నాం కదా. అనేక ఉగ్రతలు, అనేక ప్రళయాలు, వర్షాలు ఎక్కువైనప్పుడు చాలా చోట్ల మనకైతే అది తెలియట్లేదు. అందువల్లే మనం నిర్లక్ష్యం ఉంటున్నామేమో నేను అనుకుంటా ఉన్నాను. చాలా మంది వర్షాలు ఎక్కువైనప్పుడు వరద వచ్చి వారు నిల్చోడానికి కూడా పరిస్థితి లేక డాబాలు పైకెక్కినా కూడా వర్షపు నీరు 2-3 రోజులు వారి గృహాల్లో ఉన్నప్పుడు వారు పడిన వేదన మనం వార్తల్లో గమనిస్తూ ఉంటాం కదా. నీకు నాకు దేవుడు చాలా కృపనిచ్చాడు, నీకు నాకు దేవుడు ఆ యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనకు ఆ పరిస్థితి లేదు. కానీ దేవుని సన్నిధికి రావాల్సిన మనం దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తూ దేవుని యొక్క సన్నిధికి రాకుండా మన యొక్క సొంత పనులలో లేదా మన యొక్క సొంత ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమను మనం, ఆ యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క కృపను మనం తెలుసుకోలేము. ఇక్కడ యోవేలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడైనను ఇక్కడైనను ఈ సంగతి జరిగిన తర్వాత అయినా, ఇదిగో ఇక్కడ ఒక సారాంశాన్ని మనం ముందుంచాడు. మీ పొలాలు ఈ రీతిగా జరిగినప్పుడైనా, లేదంటే మీ విత్తనాలు కుళ్ళిపోయినప్పుడైనా, ఇప్పుడైనాను ఇలాంటి సంగతులు జరిగినప్పుడైనాను నువ్వు తెలుసుకోకపోతే నీ బిడ్డలకు నువ్వేం తెలియజేస్తావు? మీ పితరులు దేవుని మందిరానికి నడిచారు, దేవుని యొక్క సువార్తను వారు విన్నారు, నిన్ను దేవుని మందిరంలోకి నడిపించారు. నీవు దేవుని మందిరానికి వస్తా ఉన్నావు, నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? వారు ఎక్కడున్నారు? వారి దేవుని తెలుసుకోకపోతే వారి యొక్క మరణాంతం, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు దేవుని యొక్క ప్రేమను పొందుకోగలరా? నువ్వు వారికి నేర్పిస్తూ ఉన్నావా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే
ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉంటాను, లేదంటే ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉంటుంది అంటున్నాడు. కానీ రావటానికి మనం ఒక దినమును ఏర్పాటు చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడైనా ఈ పరిస్థితి ఉన్నప్పుడైనా, ఈ దినమందైనా, ఇకనైనా నీ పరిస్థితులు మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడితే, నీ యొక్క అలవాట్లు మార్చుకొని, నీ యొక్క ప్రవర్తన మార్చుకొని దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు ఒక సిద్ధపాటును, లేదంటే ఒక దినమును నువ్వు ప్రతిష్ఠించుకొని ఈ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క కరుణను, తన యొక్క వాత్సల్యతను నీపై చూపటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తన యొక్క ప్రేమను, తన యొక్క వాత్సల్యతను ఇక్కడ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని మాట్లాడుతూ, చేయలేడు అని ఎవడు చెప్పగలడు అంటా ఉన్నాడు. దేవుని ప్రేమను, దేవుని యొక్క మనసును తిప్పుకోడు అని ఏ మనుషుడు చెప్పలేడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు ఎంత దూరంగా ఉన్నా, నువ్వెంత సంగమనకు వెలుపులుగా ఉన్నా, నిన్ను పిలవడానికి, అయ్యా నా పరిస్థితి ఇది, నా యొక్క కుటుంబ పరిస్థితి ఇది, నా జీవితం ఎలా ఉన్నది, నా జీవితాన్ని సరిచేయి, నీ యొక్క సన్నిధిలో నేను నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని నేను కనుక మొరపెడితే, దేవుడు ఆ యొక్క కరుణ గల దేవుడు ఆ యొక్క వాత్సల్యతను నీపైన నాపైన చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇలాంటి సంగతి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మన పరిస్థితులు కూడా, మన సంగతులు కూడా దేవుడికి తెలుసు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన యొక్క ఇంతవరకు గడిచినటువంటి కాలం ఎలాంటిదో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు మన మధ్యనేయో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఉగ్రత దినాల్లో, దేవుని యొక్క రాకడకు సిద్ధముగా ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుడు తన రాకడను సిద్ధపరుస్తూ ఉంటుండగా, దేవుని యొక్క వాక్యము కరువైనటువంటి దినాలు మన ముందు అయిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం కనుమరుగవుతూ ఉన్నది. అసలు ఇక్కడ మనం మరొకసారి ఒక ఆలోచన మనం చేసినట్లయితే, ఇన్ని తెగుళ్ళు వీటన్నిటి గురించి మాట్లాడినటువంటి యోవేలు ఇక్కడ ఏమంటున్నాడంటే, లెక్కలేనన్ని బలమైన జనాంగము అంటున్నాడు. ఈ తెగుళ్ళు పొలాలకు సంబంధించినవి కావచ్చు, పంట పైర్లకు సంబంధించినవి కావచ్చు. కానీ ఇక్కడ 6వ వచనం కనుక మనం గమనిస్తే, ఒకసారి 6వ వచనం మనం గమనిస్తాం చూడండి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకు వచ్చినది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడ సింహపు కాటు వంటివి. లెక్కలేనన్ని జనాంగము, ఇక్కడ పురుగుల గురించి మాట్లాడాడు, మిడతల గురించి మాట్లాడాడు, అలాగనే పసరు పురుగులు అన్నాడు. ఇన్ని పురుగుల గురించి మాట్లాడినప్పుడు మళ్ళా జనాంగము అంటున్నాడు. దీన్ని కనుక మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యంగా కనబడతాము. దేవుని సంఘం మీదకు బలమైన సమూహాలు, లేదంటే దేవుని యొక్క సువార్తకు ఆటంకముగా నిలిచేటువంటి అనేకమైనటువంటి శక్తులను మనం ఈ దినాల్లో గమనిస్తూ ఉన్నాం. ఆ జనాంగము దేవుని దూషించేటువంటి వారు, దేవుని ప్రజలను విమర్శించేటువంటి వారు, దేవుని యొక్క ప్రజలను ఆత్మల రక్షణలోకి వచ్చేటువంటి వారిని విమర్శిస్తూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఈ యొక్క బలమైన జనాంగము. మనం పుట్టినోట్లు గమనిస్తే సమూహం, జనాంగముకు సమూహము అనేటువంటి ఒక అర్థాన్ని మనం గమనిస్తా ఉన్నాం. గుంపులుగా కూడి, సమూహాలుగా కూడి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క పరిచర్యకు ఆటంకంగా నిలిచేటువంటి జనాంగాలు ఈ దినాల్లో లేకపోలేదండి. మనకు అది గమనిస్తూ ఉంటే సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. అనేక పరిస్థితుల మధ్య సువార్త పరిచర్య జరిగించేటువంటి చాలామంది దైవజనులు వారు ఎంతగానో అవమానాలు పొందుతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డలను విడిచి దేవుని పరిచర్య కొరకు వారు అన్ని జనుల మధ్య సువార్త చెబుతూ ఉన్నప్పుడు వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. దేవుని సంఘము కొనసాగించకుండా, దేవుని యొక్క మందిరమును ముందుకు కొనసాగకుండా అనేక మంది గుంపులు దేవుని యొక్క సంఘము మీదకి వస్తూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క సువార్త మనకు ఇక రానున్న దినాల్లో కనుమరుగవుతూ ఉంది. ఇప్పుడైనా, ఇక్కడైనా, ఈ దినమందైనా, ఈ పరిస్థితుల్లోనైనా, ఈ సమయం అందైనా
నీవు తెలుసుకొని నీ బిడ్డల కొరకు నీవు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి నీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరములో పానార్పణముగా మీ యొక్క హృదయములను చెప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పానార్పణముగా పోయబడవలసినది ఏమిటంటే మన వస్త్రములను కాదు చెప్పుకోవాల్సింది మన హృదయములను అని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తాం. మన యొక్క హృదయములను చెప్పుకొని మన యొక్క ప్రవర్తన మార్చుకొని నిజంగా దేవుని అంగీకరించి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనం యోగ్యులముగా ఉండాలంటే మన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఈ దినమైనా నీకున్నటువంటి ఏ పరిస్థితి అయినా తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సహవాసంలో నిలబడటానికి, దేవుని సహవాసంలో కొనసాగడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను సిద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క స్థితిగతులను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగనే ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క ప్రేమను మన పట్ల చూపించడానికి ఇక్కడ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగనే ఇలాంటి ఈ సంగతి అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే అపోస్తలుల నుండి పౌలు గారికి కూడా ఒక సంగతి ఎదురైంది. ఆ ఒక్కటి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చెప్పుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. చాలా ఇక్కడ బర్నబా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్త పని నిమిత్తం పౌలు గారు ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ ఇకోనియా, అలాగనే ఇంకా 19వ వచనంలో మనం గమనిస్తే అంతియోకయ నుండి, ఇకోనియా నుండి అని యొక్క యూదా దేశపు యూదుల నుండి వారికి ఎదురైనటువంటి ఈ యొక్క అనుభవాన్ని ఇక్కడ బర్నబా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, స్వార్థ ప్రకటిస్తున్నటువంటి పౌలుకు ఇక్కడ రాళ్లతో కొట్టి అవమానపరిచినటువంటిగా సంగతి ఇక్కడ మనకి గమనిస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, స్వార్థ ప్రకటించడానికి అనేక ప్రాంతాలు పౌలు గారు తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇకోనియా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. అలాగనే అంతియోకయ, అలాగనే ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కాలినడకన తిరుగుతూ పౌలు గారు సువార్త ప్రకటిస్తూ అనేక మంది, మనం ఇక్కడ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే యూదులను, గ్రీసు దేశస్థులను, వారందరినీ ఇక్కడ దేవుడి యొక్క సువార్త ద్వారా పౌలు గారు మార్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి జరిగినప్పుడు, ఆ సువార్త వినినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని తెలుసుకొని, దేవుని యొక్క సన్నిధి యొక్క భాగ్యము తెలుసుకొని ఆ యొక్క సహవాసంలో కొనసాగుతూ ఉంటుండగా ఆ యొక్క పరిస్థితులను చూసినటువంటి వారు, ఆ సంగతి తెలుసుకున్నటువంటి వారు ఈ యొక్క పౌలు గారిని, ఈ యొక్క బర్నబాను వారు రాళ్లతో కొట్టినటువంటి ఆ యొక్క సారాంశం మనకి కింద వచనాల్లో మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ మనం పాత నిబంధనలో మనం గమనిస్తే అక్కడ ఒక సంగతి కనపడతా ఉంది. అక్కడ దేవుని యొక్క ఉగ్రత కనబడతా ఉంది. ఆ యొక్క ఉగ్రత ఏమిటి, ఆ సంగతి ఏమిటి మనం ఆలోచన చేస్తే, అక్కడ దేవుని యొక్క ఉగ్రతకు కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగం,
అక్కడ ఇశ్రాయేలీలు వారి యొక్క అవిధేయత. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి లేదంటే బర్నబా చెప్పినటువంటి ఈ సంగతి మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సంగతి ఏమిటంటే సువార్త ద్వారా పట్టబడుతున్నటువంటి ఈ యొక్క సంగతి. అలాగనే ఈ సంగతిని పౌలు గారు బర్నబా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు? మేము ఇలాంటి మనుషులమే కదా, మేమేం చేశాం? మేము దేవుని సువార్త మాత్రమే ప్రకటించాం. అంత మాత్రం చేత మీరు మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారేంటి? వారి దేవుని తెలుసుకోవటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి అనేటువంటి ఒక సంభాషణ మనకు కింద వచనాల్లో మనకు కనబడతా ఉంది. ఆలోచన చేద్దాం. ఇలాంటి సంగతులు మరలా మనకు ఎదురవుతూ ఉంటాయి. అనేక పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం మార్చుకోవడానికి, మన యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి, మన యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా? నైవేద్యము లేకపోయాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పానార్పణంగా పోయబడవలసినటువంటి దేవుని యొక్క ప్రజలు, లేదంటే దేవుని యొక్క సంఘమునకు దూరమైనటువంటి దేవుని యొక్క మహిమ ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క నైవేద్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ నైవేద్య బలి పశువుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన యొక్క రక్తాన్ని చెల్లించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క మెత్తన పిండి, ఆ నూనె, అది మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఇంపైన సువాసనగా దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం వద్ద ఏ రీతిగా ఉన్నదో అలాంటి పరిస్థితి నీకు నాకు కావాలి అంటే ఇంపైన సువాసనగా నీవు నేను దేవుని కొరకు ఉండాలి అంటే మన యొక్క ప్రవర్తన మార్చుకొని, మన యొక్క స్థితిగతులను మార్చుకొని, మనపూర్వకంగా మన యొక్క హృదయములను దేవుని యొక్క సన్నిధి వైపు తిప్పి దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మొదలుపెట్టడానికి మనం సిద్ధంగా ఉంటే ఆ కృపగల దేవుడు, ఆ కరుణా సంపన్నుడు, ఆ దయగలిగిన దేవుడు తన యొక్క వాత్సల్యతను, తన యొక్క కృపను నీకు నాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి అనేది నీ చేతిలో నా చేతిలో ఉన్నది. అనేక తరాల గురించి మాట్లాడాడు. ఆ తరాలు వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు, వారికి ఎదురైనటువంటి అనుభవాలు, ఆ పరిస్థితుల ద్వారా వారి దేవుడు ఏ రీతిగా విడిపించాడో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న పరిస్థితి నుంచి, నీకున్నటువంటి ఈ యొక్క ఉగ్రత, అలాగే ఇలాంటి పరిస్థితుల నుంచి, ఇలాంటి ఈ ప్రళయాల నుంచి, లేదంటే ఇలాంటి అనారోగ్య స్థితుల నుంచి, అలాంటి బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నేను ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని సన్నిధికి రాకుండా మన యొక్క సొంత పనులు చూసుకుంటూ, మన యొక్క సొంత కార్యములు చేసుకుంటూ దేవుని సన్నిధికి ఎడమైపోతున్నామా? దేవుని సన్నిధికి రాకుండా మన బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకురాని పరిస్థితిలో మనం ఉన్నామా? మన బిడ్డలకు మనం ఏం తెలియజేస్తాం? మన ద్వారా వారు ఏం నేర్చుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేద్దాం. ఆలోచన ద్వారా మన యొక్క ప్రవృత్తిని మార్చుకొని మన బిడ్డలను ప్రభు కొరకు పెంచడానికి, ప్రభు కొరకు మన యొక్క బిడ్డలను ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా మన యొక్క కుటుంబాలను దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సంఘములో కొనసాగించుకోవటానికి దేవుని యొక్క కృప మనందరికీ తోడేలా మనమందరం ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు